ఇందులో చూడొచ్చు మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈవెన్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. 1890 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ మేడం. మ్మ్. 3 బిహెచ్కే ఫ్లాట్ ఇది. స్పేషియస్ గురించి అయితే మ్మ్. ఎక్కడ రాజీ పడలేదు Compromise అనమాట. అవ్వలేదు, అవును. సో ముందుగా ఇది ఒక డ్రెస్సింగ్ యూనిట్ అండి. సో ఈ డ్రెస్సింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుందాం. ఈ డ్రెస్సింగ్ యూనిట్ చూడండి, మనకి కొంచెం కన్సీల్డ్ గా ఉన్నా కూడా మ్మ్. ఇందులో చాలా స్టోరేజ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డ్రా ఉంది, ఇంకొక డ్రా కూడా ప్రొవిజన్ ఉంది. అండ్ మనకు కనిపిస్తున్న ఈ యూనిట్ చూడండి, ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. పైన కూడా స్టోరేజ్ ఉంది. ఇక్కడ అవును. స్టోరేజ్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ ఎక్కడ లేకుండా అవును, చాలా ఎక్కువ ఇచ్చారు అసలు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చూడండి మీరు, ఇది వచ్చి లోవర్స్ అంటారు అన్నమాట. ఇది ఒక Okay, డిఫరెంట్ టైప్స్ okay. ఆఫ్ లోవర్స్ ఇది. మ్మ్. అండ్ మిర్రర్ కూడా చూడండి, ఇదే ఎక్స్ట్రా లుక్ ఉంది అసలు. ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ మనము అవును. మిర్రర్ అనేది డైరెక్ట్ గోడకి అతికించింది. దీనివల్ల ఈ డ్రెస్సింగ్ యూనిట్ కి చాలా అందం రావడం జరిగింది. అండ్ అడిషనల్ గా లైట్ ఇక్కడ ప్రొఫైల్ లైట్ ఇవ్వడంతో మ్మ్. ప్రొఫైల్ లైట్ కూడా చాలా బాగా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ఇందులో ఫాల్ సీలింగ్ కూడా చేయడం జరిగింది మేడం. మ్మ్. మీరు చూస్తున్న ప్రతి రూమ్ లో మనం ఫాల్ సీలింగ్ ప్లెయిన్ గానే చేసి Simple ప్రొఫైల్ and లైట్ unique గా ఉందండి. ఎక్కడైనా కానీ సింపుల్ అండ్ యూనిక్ గా ఉంది అని చెప్పాలి. ప్రతిదీ ప్లెయిన్ గా చేసి ఇక్కడ ప్రొఫైల్ లైట్ తో డిజైన్ చేయడం జరిగింది. సో దాని గురించి మనకి రూమ్ అనేది స్పేషియస్ గా కనిపించడం జరుగుతుంది. సో ఇందులో కొంచెం ఎక్కువ చేసుకున్నా కానీ క్లమ్జీగా ఉండి ఇరుగ్గా అనిపిస్తుంది. Exactly. మెయిన్ స్పేషియస్ కి ప్లేస్ ఒకటే కారణం కాదు, ఇది కూడా ఒక రీజన్ ఏమో. మనం నడిచేదానికి చాలా స్పేస్ ఉండాలి. మ్మ్. ఎప్పుడు మనము అంటారు కదా, కాంక్రీట్ జంగల్ అంటారు. అంటే ఆ. మన చెట్లు లేకుండా ఉత్తి బిల్డింగ్స్ ఉన్నా కూడా అందం ఉండదు. అవును. చెట్లతో పాటు బిల్డింగ్స్ ఉంటే అందం ఉంటుంది. మ్మ్. ఇంట్లో కూడా మొత్తం ఫర్నిచర్తో ఉంటే అంత గొప్పగా అనిపించదు. మ్మ్. ఫర్నిచర్ ఉండాలి, మినిమం బేసిక్ ఫర్నిచర్ ఉండాలి, అటు మనకి నడవడానికి మార్గం ఉండాలి. ఆ. సో అలా రెండు ఉన్నప్పుడే ఒక ఇల్లు అందంగా కనిపించడం జరుగుతుంది. ఇది ఇవేంటిదండి? సో మనం ఇక్కడ ఫ్రేమింగ్ చేసాం ఈ విధంగా. ఫ్రేమ్స్ చేసిన తర్వాత నేచర్కి దగ్గర ఉండాలని మన క్లయింట్ ఈ విధంగా వాల్ పేపర్స్ అనేది ఓకే. వేపించుకోవడం జరిగిందండి. నేచర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. నేచర్ దగ్గర ఉండాలనే చూడండి, ఇక్కడ వాటర్ ఫాల్స్ కానీ, ఇక్కడ ఇలా పూల్ కానీ, అండ్ ఇక్కడ చెట్లు అండ్ ఇది సరస్సు మీరు ఇట్లా. చేసిందేనండి? యా, ఇలాంటి బిల్డింగ్స్ మనమే చేసి ఇచ్చాము. జస్ట్ వాల్ పేపర్స్ కూడా మనమే సజెస్ట్ చేస్తాం. క్లయింట్కి నచ్చిందే వెళ్తారు. ఇప్పుడు ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్కలాగా నచ్చుతుంది. మ్మ్. ఇప్పుడు కొంతమందికి వేరేలాగా నచ్చచ్చు, ఉండే వాళ్ళకి నచ్చితే చాలు. అంతే. ఎవరైతే కొనుక్కొని ఇంటీరియర్ చేపించుకొని ఉన్న వాళ్ళు నచ్చితే చాలు. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ప్లెయిన్ ఫాల్ సీలింగ్తో పాటు అండ్ డ్రెస్సింగ్ యూనిట్తో పాటు మనం ఇక్కడ స్వింగ్ వార్డ్రోబ్ ఇచ్చామండి. మ్మ్. స్వింగ్ అంటేనే ఓపెన్ అవును. ఓపెన్ డోర్స్ అన్నమాట. ఈ విధంగా ఓపెన్ అయ్యే డోర్స్ ఉన్న వార్డ్రోబ్ అనమాట. ఈవెన్ ఇక్కడ కూడా యా, ప్లెయిన్ అట్లా వదిలేయకుండా మధ్యలో ఈ గోల్డ్ ఇచ్చారు చూసారు, ఇది బాగా హైలైట్ ఎగ్జాక్ట్. ఎందుకంటే ప్లెయిన్ గా ఉండే డోర్ కి అంత గొప్ప అందం రాకపోవచ్చు. సో ఇప్పుడు దీన్ని పెట్టడం వల్ల ఈ గోల్డ్ హ్యాండిల్స్ మ్యాచ్ అవడం వల్ల మనకి యూనిట్ కూడా చాలా బాగా చాలా అనిపించడం బాగా జరుగుతుంది. అట్రాక్ట్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ 2 కలర్ కాంబినేషన్ వేసాం. ఒకటి వచ్చేసి స్పార్కిల్ గ్రే అంటారు అనమాట. ఈ కలర్ మీరు దగ్గరకు వచ్చి చూడండి ఒకసారి, కొంచెం మెరుపుల్లాగా అనిపిస్తుంది. అవునవును. స్పార్క్స్, స్పార్కిల్ గ్రే, ఇది వచ్చేసి స్పార్కిల్ వైట్. ఈ రెండు కాంబినేషన్ లో మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో ఈ వార్డ్రోబ్ ని డిజైన్ చేసాం. కొంతమంది ఎక్కువ కలర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ బట్ ఇట్లా లైట్ కలర్స్ చాలా తక్కువగా Basically, మినిమైజ్ యూజ్ చేస్తేనే బాగా కనిపిస్తుంది. బేసిక్ గా ఆర్బీ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఎప్పుడు మినిమలిస్టిక్ డిజైనింగ్స్ అనేది మేము చేస్తాము. అందులో భాగంగానే మీరు ఎక్కడైనా చూడండి 2 కలర్ కానీ 3 కలర్ కాంబినేషన్ లోనే మనం చేస్తాం. అసలు ఎలాంటి హడావిడి కలర్స్ అనేది మనం డిజైన్ చేయము. బేసిక్ కలర్స్ దాన్ని బట్టి మన మైండ్ సెట్ కూడా ఉంటది అని అంటూ ఉంటారు కదా. కలర్ బట్టే కదండి. ఇప్పుడు మనం ఇంట్లోకి వచ్చినప్పుడు పడుకునే ముందు కానీ ఇల్లు చూసేటప్పుడు ఆ కలర్ మన మూడ్ ని చేంజ్ చేస్తుంది. ఇప్పుడు బయట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత సీరియస్ గా ఉన్నా కూడా ఇంట్లో రాగానే ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ని చూసి బయట ఉన్న టెన్షన్ ని మొత్తం మనం మర్చిపోతాం. సో అలా అదే ఇంటీరియర్ డిజైనింగ్ లో ఉన్న మెయిన్ పాయింట్. అది అంటే హౌ యూ డెకరేట్ యువర్ హోమ్ ఇన్ ఏ వే దట్ యూ విల్ బీ పీస్ అనేలాగా మనం డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, కిటికీ కింద మనకి విండో కింద కూడా స్టోరేజ్ లాగా ఇది యూజ్ చేయడం జరిగింది. కొంచెం ఓపిక ఉంటే దీనిపైన ఎక్కి కూడా కూర్చోవచ్చు. కొంచెం హైట్ ఉంటే ఏదైనా స్టూల్ ఏదైనా ఉంటే దీనిపైన మనం ఒక కుషన్ వేసుకొని హ్యాపీగా ఎక్కి కూర్చొని సరదా కాసేపు ఐరన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఐరన్ మీరు చాలా బాగా ఆలోచించారు. నేను చెప్తాను ఇప్పుడు మా క్లయింట్ కి, సరే ఇది ఐరన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఐరన్ చేయొచ్చు. అంటే హైట్ కూడా ఉంది మనకి, కన్వీనియంట్ హైట్ కూడా ఉంది. సో డిఫరెంట్ వేలో మనం యూజ్ చేసుకోవచ్చు యూనిట్ ని. సో ఓవరాల్ స్టోరేజ్ కి అయితే ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా డిజైన్ చేయడం జరిగింది.